మన రాజానగరం అభివృద్ధి ప్రదాత అయినటువంటి భక్తులు బలరామకృష్ణ గారు జన్మదిన సందర్భంగా బొల్లెత్తుపాలెం గ్రామానికి మన జనసేన మరియు ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మేము చాలా పొద్దున కొన్ని కార్యక్రమాలు చేసాం. ఎప్పుడో యువత ఉత్తేజంతో జనాన్ని సేకరించడం కావచ్చు, కలవడం కావచ్చు, ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమానికి వచ్చినా వెంకటలక్ష్మి గారు కావచ్చు, బలరామకృష్ణ గారు ఎమ్మెల్యే గారు మా మండలంలో బొల్లెత్తిపాలెం కూడా ఎప్పుడు కూడా 200-300 మంది ఎప్పుడు జనం పిలిస్తే పావు గంటలో వచ్చే గ్రామం ఏదైనా ఉందంటే బొల్లెత్తిపాలెం గ్రామం చెప్పుకోవాలి. యువత ఎప్పుడు ఉత్తేజపరంగా బలరామకృష్ణ గారికి వెన్నుదండుగా నిలబడే గ్రామం బొల్లెత్తిపాలెం గ్రామం అని చెప్పి సవాల్ చెప్పదలుచుకున్నా. ఈ రోజు రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే భక్తులు బలరామకృష్ణ గారు అసెంబ్లీలో ప్రజా సమస్యలు నిత్యం ప్రతి గ్రామాల్లో కూడా ఒక సొంత సర్వే టీంని పెట్టుకొని ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడ ఏ రోడ్లో ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ మంచినీటి ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కడ రైతులు ఇబ్బంది పడుతున్నారు, ఎక్కడ కరెంటు వ్యవస్థలు ఉన్నాయని చెప్పేసి సొంతంగా ఒక సర్వే టీంని పెట్టుకుని దాని నుంచి ఒక రిపోర్ట్ సంపాదించుకుని ఎక్కడికక్కడ రిపోర్ట్లు సవరణ చేస్తూ ప్రజలకు ఎప్పుడు మనం ఎక్కడున్నా కానీ అభివృద్ధిలో ముందుండాలని చెప్పేసి రాజానగరం ఎమ్మెల్యే బలరామకృష్ణ గారు ఎక్కడికక్కడే డాక్యుమెంటేషన్ రెడీ చేసుకుని అసెంబ్లీలో ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్ 175 నియోజకవర్గంలో ఎక్కువ మాట్లాడిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే మన బలరామకృష్ణ గారు అసెంబ్లీలో చెప్పుకోవాలి. ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మన భక్తుల బలరామకృష్ణ గారు సమస్యల మీద మాట్లాడినా ఎమ్మెల్యేలు చాలా తక్కువగా ఉన్నారు. అంటే ఎంత సబ్జెక్ట్ ఉన్నదనేది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏదో ఊరికినే కొంతమంది విమర్శలు చేస్తా ఉంటారు, ఎమ్మెల్యే గారికి అవగాహన లేని ఎమ్మెల్యే గారు అని. చాలా ఎడ్యుకేటెడ్ గా, చాలా తెలివితేటలుగా ప్రజల సమస్యలు మీరు చెప్పకపోయినా కూడా ఒక సర్వే టీంని పెట్టుకుని సమస్యలు తెలుసుకుని ఇవాళ ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడి అక్కడ నుంచి ఫండింగ్స్ ఎలా తేవాలని చంద్రబాబు గారితో కానీ పవన్ కళ్యాణ్ గారితో కానీ ఇవాళ పంచాయతీరాజ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇవాళ ఎన్నో రకాలుగా నిధులు తెచ్చి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో అభివృద్ధిలో నెంబర్ 1 మందే ఉంది, 175 స్థానాలని చెప్పేసి సగర్వంగా చెప్పుకోవాలి. ఈ రోజు ఇవాళ బలరామకృష్ణ గారు ఇవాళ అందుబాటులో లేకపోయినా కూడా మా మండల గారు అడ్డాల సీని గారు కావచ్చు, జన సైనికులు అన్ని కూడా చాలా గ్రామాల మీద తిరిగాం. చాలా కురవందరూ ఉత్తేజంగా ఉన్నారు. అలాగే బలరామకృష్ణ గారు ఎన్డీఏ కూటమిని సమర్థవంతంగా స్నేహాన్ని కూటమిని సమర్థవంతంగా నడిపిస్తూ అలాగే అన్ని రకాల గ్రామాల్లో అభివృద్ధి చెందిస్తూ అలాగే విద్య, వైద్యం, మంచినీరు ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా మనం తెచ్చేలా చూడటం. రేపు రాబోయే రోజుల్లో మంచినీటి కొరత ఎక్కడా లేకుండా కూడా దానికి కూడా ఒక ప్రాజెక్ట్ తేవడం జరిగింది. అలాగే ఎప్పటి నుంచో పెండింగ్ ఉండవలసినటువంటి కోటికేశ్వర ఇక్కడ నుంచి కోటికేశ్వర రోడ్డు కూడా అభివృద్ధి పదంలో వాళ్ళ బ్రహ్మాండంగా ఇబ్బంది లేక నైట్ కూడా వెళ్ళిపోవచ్చు రోడ్ అంట. ఇది భక్తులు బలరామకృష్ణ గారు సాధ్యమైంది. రైతులు ఎన్నోసార్లు దోళ్లకు నీరు కావాలంటే ఎండాకాలంలో ఇబ్బంది పడాలి, నీరు కూడా చెరువులకు నీరు అందించాలనుకున్న భాగ్యంతో బలరామకృష్ణ గారు దక్కింది. ఈ రోజు వ్యవసాయం చేసుకున్న రైతులందరికీ కూడా కాలువల పూడికలు ముందుగానే సొంత డబ్బులతో తీయించి అభివృద్ధి చేసి చెరువుల్లో నీరు నింపేలాగా ఇవాళ పంటలు పండేలాగా చేయడానికి వాళ్ళ రైతు కుటుంబంలో పుట్టిన బలరామకృష్ణ గారికి సాధ్యమని చెప్పేసి గొప్ప గౌరవంగా చెప్పుకోవాలి. భక్తులు బలరామకృష్ణ గారు ఒక శక్తి, అతను ఆధ్యాత్మిక కాకుండా కూడా ప్రజా సమస్యలు కూడా తెలుసుకుని ఇవాళ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేటువంటి బలరామకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సతీమణి వెంకటలక్ష్మి గారు కూడా ఇవాళ ప్రతినిత్యం ప్రజల్లో ఉంటూ సమస్యలు గ్రామంలో పరామర్శలు కావచ్చు, పెళ్లిలు కావచ్చు, శుభకార్యాలు కావచ్చు, సీఎంఆర్ శక్తులు అందజేయడంలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో భక్తులు బలరామకృష్ణ గారి ముందులో ఉన్నాడని సగర్వంగా చెప్తున్నారు. ఇవాళ చెక్కులు అందించడంలో ప్రతి ఒక్కరు చాలా సార్లు చూసాం. సీఎంఆర్ నిధులో గత ఎమ్మెల్యేలు ఫైల్స్ పెట్టుకెళ్ళి ఇంట్లో వాడేసేవారు. కానీ ఎమ్మెల్యే గారు ఎక్కడ హాస్పిటల్లో జరిగినా కూడా జన సైనికుల్ని అందరినీ కూడా మీరు ప్రతి ఇంటికి వెళ్ళి హాస్పిటల్కి ఎవరు జాయిన్ అవ్వరు వాళ్ళన్ని పిలిచి సంపాదించండి, పట్టుకొని పని ఆఫీస్కి వండి రూపాయి ఖర్చు లేకుండా పని సహాయం చేద్దామని చెప్పేసి ఇవాళ ఎన్నో వందల కుటుంబాలకి, వేల కుటుంబాలకి ఇవాళ సహాయం చేసినటువంటి వ్యక్తి బలరామకృష్ణ గారు చెప్పుకోవాలి. రాబోయే రోజుల్లో
బలరామకృష్ణ గారి ఫ్యామిలీకి మీరందరూ కూడా వెనుదండిగా నిలబడాలి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూటమి 15 సంవత్సరాలు అధికారంలో ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి ఇంకా గొప్పగా చేస్తాం. ఖచ్చితంగా మీరు బలరామకృష్ణ గారికి వెనుదండిగా ఉండాలని చెప్పేసి సగభంగా కోరుకుంటూ ఈ బొల్లెద్దుపాలెం గ్రామస్తులందరికీ కూడా భక్తులు బలరామకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు కేక్ కట్ చేయడానికి ఇంత గొప్ప కార్యక్రమం చేసినటువంటి జన సైనికులకి, అలాగే కూటమి నాయకులకి, గ్రామ పెద్దలకి, మహిళలకి, యువకులకి అందరికీ కూడా మా తరపున జనసేన పార్టీ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ.